అనేది కంటికి కనబడని ఆయుధం. అలాంటి ఆయుధం మనలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ పెద్ద గుంపే ఉంటుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ నాయకుడు అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. అద్దం నా అసలైన మిత్రుడు, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు నవ్వదు కనుక. ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడి ఆత్మవిశ్వాసం కోల్పోడు. అలాగే ఎన్నిసార్లు గొడవ పడినా నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే మీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పిస్తారు. డబ్బుతో కొనగలిగే వస్తువులు కొనుక్కో, పోగొట్టుకో, పర్వాలేదు. కానీ డబ్బుతో కొనలేనివి పోగొట్టుకోకు, అవి ఎప్పుడు తిరిగి రావు. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటావో అప్పుడే ఖర్చవుతుంది. నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండదు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి ఉన్న సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కాదు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. మంచివాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు స్నేహితుడిని కూడా ముంచుతాడు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు. సాధించాలనే తపన మన సామర్థ్యంలోని లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. అమాయకులతో చేసే స్నేహమే మంచిది, ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు తెలివైన వారు తప్పుకుంటారు కనుక. ఏది శాశ్వతం కాదు, నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. పొగిడితే చిన్నగా నవ్వి, తిడితే మౌనంగా ఉండేవాడు ఉత్తముడు. డబ్బు సంపాదించమని చెప్తుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెప్తుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెప్తుంది. నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు, కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. పగలంతా చంద్రుడు ఓపిక పడతాడు, కాబట్టే రాత్రంతా నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావాల్సిందల్లా ఓపిక. మంచి అబద్ధాల కొరకు మంచి జ్ఞాపక శక్తి ఉండాలి. మనసు పారాషూట్ లాంటిది, అది తెలవకపోతే పని చేయదు. మంటపై మీ చేతిని 1 నిమిషం పెట్టండి, 1 గంట పెట్టినట్టు అనిపిస్తుంది. ఒక అందమైన వనిత పక్కన 1 గంట కూర్చోండి, 1 నిమిషమే గడిచినట్టు అనిపిస్తుంది. అదే సాపేక్షత.